ఒక్కసారి మాట్లాడండి స్వామీజీ, రింగ్ అవుతుంది. హలో, చాలా గొప్పవారండి మీరు, అందుకనే మీ గురించి. తండ్రి తండ్రి ఇది ఒకటే మాట, హిందువులందరూ ఒకటే ఏకమైతారు. అవును, ఫస్ట్ ప్రాణం నాదే పోయి నేనే తీసుకుంటా, అప్పుడన్నా మీరు అందరూ ఒకటే ఏకమై ఉంటారంటే నా ప్రాణం ఫస్ట్ పణంగా పెడతారు. నాకు అది 100% తెలుసండి. మీ గురించి ఎంత అద్భుతంగా చెప్పానంటే మీ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది. మీ గురించి చాలా అద్భుతంగా, ఎందుకంటే నేను చిన్నతనం నుంచి వీళ్ళతో గురువులతో తిరిగాను కాబట్టి మీరు గొప్పవారు. కానీ ఇక్కడున్న విషయాల్లో నేను మధ్యప్రదేశ్లో ఉజ్జయినిలో ఉన్నాను కాబట్టి మమ్మల్ని కలవలేకపోయాను. నిన్ననే నేను వచ్చాను, లేకపోతే నేను ముందే మిమ్మల్ని కలిసింటే చాలా విషయాలు మీకు చెప్పేవాడిని ఇక్కడ పరిస్థితులు మీతో. కానీ లేటుగా కలిశానండి, అందుకని ఉంటే మిమ్మల్ని కలిసేవాళ్ళని డైరెక్ట్గా. మీరు ఏమంటున్నా తండ్రి, ఇప్పుడు చెప్తున్నా వినండి. 2 తారీఖు 3 తారీఖు ఈ సంవత్సరం లాస్ట్, ఈ నెలలో కేదార్నాథ్ బంద్ అవుతుంది. మీకు ఎవరికన్నా? నాకు తెలుసండి, నేను స్వామీజీనే. చెప్పండి. స్వామీజీనా? ఈ నెలలో బంద్ అవుతుంది, ఈ నెల ఆఖరి. అయినా సరే నేను హడావిడికి ఎందుకు వెళ్తున్నానంటే, కలుస్తారు, కిందికి వచ్చారు, 3 రోజులు ఉన్నారు చెప్తే నాకు ఏడుచుకుంటూ నేను పోతున్నా. అంటే నా మీద అబండాలు వచ్చినాను. కానీ లాస్ట్ ఆయన నాకు ఒకటే చెప్పారు, తండ్రి నీకు నేను శిక్షణ ఇచ్చాను, లోక కళ్యాణం గురించి నువ్వు ఒకటి అనుకున్నావు, నాతో పాటు లేకుండా మేము అందరం పోరాడలేకపోతున్నాము, నువ్వు పోరాడాలనే సంకల్పంతో బయటికి వెళ్తా అనుకున్నావు, వెళ్ళు తండ్రి, నా ఆశీస్సులు ఎప్పుడే ఉంటాయంటే సరే అని నేను 5 సంవత్సరాలు అయినని అసలు డైలీ మొక్కని రోజు అంటూ లేదు. 3 రోజులు ఇక్కడ ఉంటున్నాను అని తెలిసిన తర్వాత ఎంత ఆనందం అంటే, నాకు శ్మశానంలో ఎంత ఆనందం ఉంటారో శివయ్య దగ్గర ఎంత ఆనందం ఉంటారో నా గురువు గారి దగ్గర అంత ఆనందం ఉంటదని ఒక్కసారి పాదాలు తాకితే చాలు. అవును, చెప్పండి. నా ప్రాణాలకు కూడా ముప్పు ఉందని తెలుసు, ప్రాణం పోతుంది సనాతన ధర్మం గురించి అని కూడా తెలుసు. ఎందుకు మీ ప్రాణాలకు ముప్పు ఎందుకు ఉందండి? ఎవ్వరి ముప్పు లేదు మీ ప్రాణాలకు. మిమ్మల్ని ఎవరు అంటారండి? ఆ తండ్రి ఇంకోటి కూడా నేను అదే నా గురువు గారి పాదాలు ఒక్కసారి తాకి కన్నీటి బొట్టు గార్చి ప్రాణం వదిలితే చాలు. ఇక్కడ గురువు గారు, అక్కడ నా పరమశివుడు, ఈ 2 తప్ప నాకేమొద్దు. ఇప్పుడు నేను ఇంకొకటి కూడా విన్నాను, హైదరాబాద్ లో జూబ్లీస్ లో 3 కోట్ల ఇల్లు. నా తల్లిదండ్రులు ఎందుకండి దా గుడిసెలలో ఉంటారు? ఏంటండి ఇది? నేను నా మీద కేసు కాకుండా అరెస్ట్ చేయకముందే జైల్లో ఉన్నారు, మరి ఊరు వదిలి పారిపోయారు. ఇవన్నీ ఉత్తదిలేండి, అసలు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి లేదండి. మీరు ఆ కార్డు రావడానికి ఎంత కష్టపడి ఉంటారో నాకు తెలుసు. అసలు మీడియా వాళ్ళకు నా నోరు నొచ్చింది, నేను ఎవరికి కూడా సమాధానం ఇచ్చుకునే లేదు. నాకు ఏ కార్డు లేదు, నాకు ఏ గురువు లేదు. నేను కేదార్నాథ్ అయితే లైవ్ పెడతా, అన్ని చేస్తా, కానీ మీరు నన్ను అడగద్దు నా గురువు గురించి, నా దీక్ష గురించి అడగద్దు. అయ్యో అలా అడగడం లేదు. నేను హవనకాడలో మంత్రం తీసుకున్నానండి, మొదటి మంత్రం, మొదటిసారి. నేను ఒక 5 ఏళ్ళు అయింది గురువుగారి దగ్గర హవనకాడలో తీసుకున్నాను అండి. నేను స్వామీజీని నేను పాజిటివ్గా అసలు ఎందుకు ఇలా మీరు ఆయన ఇబ్బంది పెట్టారు అనే విషయమే మాట్లాడుతున్నాను లైవ్లో. ఎందుకు అసలు వీళ్ళకు ఎలా అందరూ నేను ముందు మిమ్మల్ని కలిసింటే మీరు అసలు సేఫ్టీగా అసలు బాగుండేది. నేను ఉజ్జయినిలో ఓంకారేశ్వర్ వెళ్ళి ఉజ్జయినిలో రావడం వల్ల లేట్ అయింది. మీరు ఉజ్జయినిలో కూడా నా గురించి అడగండి, నాకు తెలుసు స్వామీజీ, మాతాజీ గారు నాకు తెలుసు. అఘోరాలు నాకు జునాకాడాలో, గిరినార్లో షేర్నాథ్ బాబా, తర్వాత ఇక్కడ అఘోరాలు, తర్వాత హవనకాడలో, జునాకాడాలో ఎంతో మంది మిత్రులు నాకున్నారు, మాకు తెలుసు. కానీ నేను లేట్ అవ్వడం వల్ల వీళ్ళు ఏవో ప్రశ్నలు అడిగి మనిషిని విసికించి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అందువలన నాకేం ఇబ్బంది లేదు తండ్రి, నేను ఫుల్ ఇలాంటి అబండాలు నాకే కాదు. ఒకప్పుడు ప్రళయం వస్తే, ఏ ప్రళయం తెలుసా అండి మీకు? మూర్ఖులు రాక్షసులు గుళ్ళు ధ్వంసం చేసుకోవడానికి ఇలాంటి అప్పుడు అలాంటి వాళ్ళే ముందున్నారు. నేను ఒక అఘోరిని, ఒక్కటే మాట, నేను ఒక అఘోరిని, నేను ఒక సాధువుని అని కాషాయం బట్ట వేసుకొని, రుద్రాక్షలు వేసుకొని, బొట్టు పెట్టుకొని, ఒక పీఠం వేసుకొని కూర్చోవడం కాదు. దమ్ముంటే వచ్చి పోరాడండి ధర్మం గురించి. అవును, 100% మీరు సత్యమే చెప్తున్నారు. మీరు అఘోరి అనేది 100% నిజము. పోరాడరు, పోరాడే వాళ్ళని
ఇలా ఎక్కడ ఎప్పుడు పంపించాలని చూస్తారు. అంటే ఎందుకంటే వీళ్ళ నడవాయి కదా. అవునవును, వీళ్ళ నడవాయి. అవునవును, నాలాంటి వాళ్ళు వస్తే వీళ్ళ నడవాయి కదా ధర్మంగా ఉంటే. అవునవును,